my name is Sri Meghna. I am studying 9th class at JPHS Gaddamarpuri. Good afternoon, respected elders of the dais. Today my topic is climate change. ఈరోజు ప్రపంచమంతా ఎదుర్కొంటున్న పెద్ద ఛాలెంజ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణంలో జరిగే మార్పులు. అంటే వర్షాకాలంలో వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల ఎండలు రోజు విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. సడన్ గా సునామీ లాంటివి తుఫాన్ లాంటివి రావడం జరుగుతుంది. రీసెంట్ గా మయన్మార్లో భూకంపం రావడం జరిగింది. దాదాపు 1500 మంది చనిపోయారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం నివసించే భూమి మీద హీట్ అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటంటే సూర్యుడి నుండి వచ్చే వేడి అనేది భూమి మీద పడి తిరిగి వాతావరణానికి వెళ్ళేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వంటి గ్యాసెస్ అనేవి ఆపుతున్నాయి. అలా ఆపడం వల్ల హీట్ అంతా భూమి మీద ఉంటూ భూమిని విపరీతమైన హీట్గా కలిగిస్తుంది. మనకి మే నెల రావాల్సిన ఎండలు ఫిబ్రవరి మార్చిలోనే టెంపరేచర్ అనేది 30 degrees 40 degrees 50 degreesగా పెరుగుతూ ఉంటుంది. అనుకోకుండా క్లైమేట్ చేంజ్ నష్టాలు వచ్చాయా అంటే చాలా నష్టాలు వచ్చాయి. అవేంటివంటే విపరీతమైన వేడి రావడం వల్ల హిమాలయాల్లో ఉన్న మంచు కరిగి సముద్రంలో కలిసి సీ లెవెల్స్ని పెంచుతాయి. దాని వలన చుట్టుప్రక్కల ఉన్న కోస్టల్ రీజియన్స్ అంటే తీర ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పాడ గ్రామం సముద్రం కలుస్తూ ఉంటుందని మన న్యూస్లో చూస్తున్నాం. సకాలం వర్షాలు పడకపోవడం వల్ల కరువులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన రాయలసీమ ప్రాంతాన్ని కరువు ప్రాంతాన్ని గుర్తిస్తున్నాం. గుజరాత్, రాజస్థాన్లో ఆడవారు కిలోమీటర్ దూరం వెళ్ళి త్రాగునీటిని తీసుకొస్తున్నారు. క్లైమేట్ చేంజ్ వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. ఎలాగంటే మన ఊర్లో లాస్ట్ ఇయర్ వరదలు వచ్చాయి. ఆ వరదల వల్ల మన పంటలు చాలా నష్టపోయారు. అంటే డేంజరస్ అయిన గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ అనేవి మనం ఇలా రావడానికి కారకులు ఎవరంటే మనమే. ఎలాగంటే మనం రోజు చేసే పనుల వల్ల మన ఎన్విరాన్మెంట్ని మనమే తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట చేసుకోవాలనుకో మన అగ్రికల్చర్ ఫార్మింగ్ కోసం మనం చెట్లు నరికేస్తున్నాం. ఆ చెట్లు అనేవి భూమికి లంగ్స్ లాంటివి. ఆ చెట్లు నరికేస్తే మనకు రావాల్సిన ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోతుంది. ఇండస్ట్రియల్ నుండి వచ్చే పాయిజన్ గ్యాసెస్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. వాళ్ళు ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల ఎన్విరాన్మెంట్కి మానవులకి ఎక్కువ ప్రభావితం చూపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోబల్ గ్యాస్ లీక్ సంఘటన. ట్రాన్స్పోర్ట్ కోసం కోల్, పెట్రోల్, డీజిల్ని బాగా యూజ్ చేస్తున్నారు. వాళ్ళు యూజ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ చాలా నష్టపోతుంది. ప్లాస్టిక్ని ఎక్కువగా వాడుతున్నారు. సరుకుల కోసం వస్తువుల కోసం పాలిథిన్ కవర్స్ని బాగా యూజ్ చేస్తున్నాం. మనం ప్రత్యక్షంగా చూడదగ్గది బఫే భోజనాలు. మన ప్లేట్లో పెట్టించుకొని తిని అలా వచ్చేలోపే 4 గ్లాసులు తీసుకుంటున్నా పాడేస్తున్నాం. అలా ప్లాస్టిక్ అనేది భూమిలో కరగడానికి చాలా సంవత్సరాలు పడుతుందని మా టీచర్ గారు చెప్పారు. వీటన్నింటి వలన గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యి భూమి మీద హీట్ అనేది విపరీతంగా పెంచుతుంది. ఇవన్నీ మన ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ భాగంగా అనుకుంటే ఆ డెవలప్మెంటే మన ఎన్విరాన్మెంట్కి చాలా నష్టం కలుగుతుంది. రీసెంట్గా మన న్యూస్లో చూస్తుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే పేరు బాగా ఇస్తుంది. డెవలప్మెంట్ భాగంగా 400 ఎకరాల చెట్లు తొలగించమని గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది. మన ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుందని మన స్టూడెంట్స్ ప్రొటెక్ట్ చేశారు. రీసెంట్గా ఢిల్లీ విపరీతంగా పొల్యూషన్ పెరుగుతోంది. మనకి ఎన్విరాన్మెంట్ ముఖ్యమే, డెవలప్మెంట్ కూడా చాలా ముఖ్యం. రొటీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇండస్ట్రీలు ఉన్న చోట చెట్లను బాగా పెంచాలి. బయోగ్యాసెస్ లాంటివి, సిఎన్జి లాంటివి బాగా యూజ్ చేయాలి. న్యాచురల్ ఫార్మింగ్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి. రిన్యూవబుల్ ఎనర్జీని ఎక్కువగా యూజ్ చేయాలి. అంటే విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ వంటివి ప్రమోట్ చేయాలి. మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎన్విరాన్మెంట్ కాపాడడానికి కోసం సూర్యఘర్ యోజన అనే స్కీమ్ని ప్రమోట్ చేశారు. రెడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్ బాగా ప్రమోట్ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏదైతే మన పేరెంట్స్ జనరేషన్ నుంచి తీసుకున్నామో క్లైమేట్ కానీ చెట్లు కానీ ఏమైనా తీసుకున్నామంటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వాలి. అలా లేకపోతే మన కలిసి సినిమా చూసినట్టు
చెప్పినట్టుగా చెట్ల కోసమో నీరు కోసమో యుద్ధాలు చేయాల్సి వస్తుంది. ఆదిత్య ఫిజిక్స్ 9 సినిమాలో చూపించినట్టు వేడి తట్టుకోవడానికి స్పెషల్ డ్రెస్ వచ్చి యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకని మా టీచర్స్ మా స్కూల్లో మా చేత గార్డెన్ని క్రియేట్ చేయించారు. మనం కూడా ఒక మొక్క నాటుతాం. ఆ మొక్క మన ఫ్యూచర్ జనరేషన్ చెట్లుగా మారుతాయి. My conclusion is we take care of the earth and she will take care of us. అంటే మన భూమిని మనం కాపాడితే తర్వాత భూమి మనం కాపాడుతుందని. Thank you for giving this opportunity and thank you.